చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ల ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. పాత సినిమాలు మళ్లీ విడుదల విషయంలో ఉత్సాహం ఒక ఎత్తైతే ప్లానింగ్ లోపాలతో వచ్చిన పరాజయాలు మరో ఎత్తు. ఇటీవలే హనుమాన్ జంక్షన్ రీ రిలీజ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కొంతమంది నిర్మాతలు ఈ రీ రిలీజ్ విషయంలో ఒకసారి ట్రై చేస్తే పోలా అన్నట్లుగా రంగంలోకి దిగుతున్నారు. కానీ వీటిలో కొందరికి బంగారు బంపర్ ఆఫర్ పడుతుంటే ఇంకొందరికి మాత్రం ప్రచార ఖర్చులు కూడా తిరిగి రాకపోవడం వాస్తవం. అయితే జూలై నెలలో పాత సినిమాలు మళ్లీ విడుదల మోత మోగనుంది. ఇప్పటికే 7 సినిమాలు రీ రిలీజ్ తేదీలతో రెడీగా ఉన్నాయి. వీటిలో కొన్ని అంచనాల్ని పెంచగా మరికొన్ని మాత్రం సందేహాలే రేపుతున్నాయి. జూలై 5న హుషారు రిలీజ్ అవబోతోంది. యువతే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సినిమా. మొదటిగా జూలై 4న హుషారు తెరపైకి వస్తోంది. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా ఈ సినిమా అప్పట్లో యువతను ఆకట్టుకుంది. కాలేజ్ సెట్టింగ్, యూత్ ఫ్రెండ్షిప్ టోన్, అలాగే మ్యూజిక్ ఆల్ కంబైన్డ్ వెల్. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్తో థియేటర్లకు వస్తోంది. కానీ ఇప్పటి ట్రెండ్లో సింపుల్ స్టోరీకి క్లిక్ అవుతుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. జూలై 7 ధోని బయోపిక్ రీఎంట్రీ. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ఈ జూలై 7న క్రికెట్ లెజెండ్ ధోని పుట్టినరోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ నటనతో దీన్నే అతడి కెరీర్లో ఓ గోల్డెన్ మైలురాయిగా చెప్తారు. ఈ సినిమా ఎప్పుడు కూడా ఓ ఎమోషనల్ కనెక్షన్ కలిగించగలిగే కథ. కానీ ఇప్పుడు మళ్ళీ ధోని మానియాను థియేటర్లోకి తేవడం సాధ్యమవుతుందా అనేది చూడాలి. జూలై 10న కుమారి 21F రిస్కీ గేమ్ సుకుమార్ రచన, అలాగే పాలనతి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బోల్డ్ కాన్సెప్ట్తో యువతను ఆకర్షించింది. కానీ ఈసారి రీ రిలీజ్లో పెద్ద సమస్య రాజ్ తరుణ్ మార్కెట్. ప్రస్తుతం ఆయనకు ఓ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేదనేది వాస్తవం. పైగా ప్రమోషన్స్ పెద్దగా లేకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యి వేస్ట్ అని అనిపిస్తోంది. జూలై 11 మిరపకాయ్. మాస్ హోప్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా మూవీ మిరపకాయ్. తమన్ మ్యూజిక్, అలాగే పవర్ఫుల్ పంచులు అప్పట్లో మంచి హిట్ కొట్టాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా బీసీ సెంటర్లో ఓ అవుట్పుట్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ ఈ మధ్యే ఓ 2 సినిమాలతో నిరాశపరిచిన నేపథ్యంలో బస్ పెద్దగా కనిపించడం లేదు. జూలై 18 కజిని. కల్ట్ హిట్ బస్, అలాగే ఇది జాబితాలో స్పెషల్ ఎంట్రీ కూడా. సూర్య కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయిన గజని మళ్ళీ తెరపైకి వస్తోంది. మురుగదాస్ టేకింగ్, హరీష్ జయరాజ్ సంగీతం, సూర్య వైవిధ్యమైన పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిసొచ్చిన రేర్ క్లాసిక్. జూలై 19 ఏ మాయ చేసావే నమ్మకం లేని రీ రిలీజ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రేమ కథలకు బ్రాండ్ అంబాసిడర్. నాగ చైతన్య సమంతల కెమిస్ట్రీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఓ అందమైన నెమ్మది ప్రేమ కథ ఇవన్నీ కలిసొచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నిలిచింది. కానీ ఇప్పుడు నెయిదర్ చై నార్ సమంత విల్ ప్రమోట్ ద ఫిల్మ్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ అన్నమాట. ఆ ప్రమోషన్స్ లేకపోతే జనాల్లో గుర్తింపు రావడం కష్టమే. అదే రోజు జూలై 19న వీడొక్కడే కూడా థియేటర్స్లో అలరించనుంది. సూర్య మరో సినిమా వీడొక్కడే కూడా అదే రోజున వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ బిజినెస్ పరంగా నష్టాలే ఎక్కువయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను ఎందుకు ఎంచుకున్నారో బిగ్ క్వశ్చన్గా మారింది. సూర్యకి కల్ట్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఈ సినిమా ఎంపిక బోల్డ్ డెసిషన్ అనే చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ జూలై నెలలో థియేటర్లు కొత్త కంటెంట్ కంటే పాత సినిమాలతోనే కలకలలాడబోతున్నాయి. కానీ రీ రిలీజ్ సినిమాలు హిట్లు కొట్టాలంటే సరైన టైమింగ్, స్ట్రాంగ్ ప్రమోషన్స్, క్రేజ్ ఉన్న కథానాయకులే కీలకంగా ఉండాలి. లేదంటే హనుమాన్ జంక్షన్ లాంటి పరాజయాలు మరిన్ని తప్పవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.